గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సో 24th హరిహర వీరమల్లు రిలీజ్ అవబోతుంది. సో హరిహర వీరమల్లుకి సంబంధించి ఇంతకుముందు బిజినెస్ విషయంలో కొంచెం ల్యాగ్ అవుతుంది, సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అంతగా లేకపోవడం అనేది మార్కెట్ జరగట్లేదు అనేది ఒక కామెంట్ వినిపించింది ఆ మధ్య. బట్ ట్రైలర్ చూసిన తర్వాత కొంత చేంజ్ అయింది. బట్ ఇప్పుడు ఏఎం రత్నం గారే రిలీజ్ చేస్తున్నారు అని చెప్పేసి ఒకటి వినిపిస్తుంది. నెక్స్ట్ 1 వీక్ గ్యాప్లోనే కింగ్డమ్ ఒకటి రిలీజ్ అవుతుంది. అండ్ ఇంకా నెక్స్ట్ 14th వార్ 2, కూలీ. సో ఇలా 1 వీక్ గ్యాప్లో మూవీస్ అయితే రిలీజ్కి దగ్గరలో ఉన్నాయి. సో ఏ మూవీ ఎలా ఉండబోతుంది, వర్కౌట్ అవుతుంది అంటారా ఇప్పుడు? అంటే థియేట్రికల్ రిలీజ్ అనేది పెద్దగా అంటే సినిమా వ్యాపారంలో దాని ప్రాధాన్యతను కోల్పోయింది. అది గతంలో సినిమాకి వచ్చే డబ్బులు ఏవైనా సరే కౌంటర్ నుంచి వచ్చే డబ్బులు. ఇప్పుడు దాని షేర్ అయిపోయింది, దాని పాత్ర అయిపోయింది. థియేటర్ అనేది సింగిల్ స్క్రీన్స్ ఆల్మోస్ట్ వెళ్ళిపోయినాయి, చాలా వరకు క్లోజ్ అయిపోయినాయి. ఏదో 1 ఉన్నాయి అంతవరకే. మల్టీప్లెక్స్ బిజినెస్ వేరు. మల్టీప్లెక్స్లకి సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ని టోటల్గా ఓటీటీలకు పంపించేశారు వాళ్ళే స్వచ్ఛందంగా. సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ మల్టీప్లెక్స్కి వెళ్ళరు, వాళ్ళు ఫోనుల్లో సినిమా చూసుకోవడానికి అలవాటు పడిపోయారు. కాబట్టి సినిమా అనేది అవైలబిలిటీ పెరిగింది. అవైలబిలిటీ అంటే ఇదివరకు సినిమా చూడాలంటే థియేటర్కి మాత్రమే వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు సినిమా షో పడిన ఒక 1 అవర్లో అది ఏదో ఒక ఇంటర్నెట్ ప్లాట్ఫామ్ మీద, ఓటీటీలో కాదు, ఏదో ఒక ఐబొమ్మలోనో ఇంకో బొమ్మలోనో అది కనిపిస్తోంది. దాన్ని డౌన్లోడ్ చేసేసుకుని హ్యాపీగా జర్నీలోనో ఎక్కడో చోట చూస్తున్నారు. కాబట్టి కంటెంట్ అవైలబిలిటీ ఎప్పుడైతే కస్టమర్కి వచ్చేసిందో, అంటే ఇది డిమాండ్ అండ్ సప్లై అన్న పద్ధతిలో చూడాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆ మధ్య రిపబ్లిక్ ఫంక్షన్లో మాట్లాడుతూ. కాబట్టి ఆయన చెప్పిన ప్రకారమే ఈ కంటెంట్ అనేది ఎప్పుడైతే ఇంటర్నెట్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసిందో అది అందరిది అయిపోతుంది. తీసుకుని ఎవరికి వాళ్ళు చూస్తున్నారు. సినిమా చూడటం అనేది జరుగుతోంది, వ్యూవర్షిప్ ఏం పోలా. కానీ సినిమా అనేది థియేటర్కి వెళ్ళి చూడటం అనేది తగ్గిపోయింది. దీంతో ఏ సినిమా, ఎంత పెద్ద సినిమా రిలీజ్ అయినా కానీ మొదటి రోజు అభిమానుల హడావిడి, రెండో రోజు కొనసాగితే అభిమానుల హడావిడి, మూడో రోజు నుంచి 20 మంది 30 మందితోనే సినిమాలు నడుస్తున్నాయి. ఆ మధ్య అన్నపూర్ణ థియేటర్ విజయవాడ యజమాని గారు ఒక మాట మాట్లాడాడు. ఆయన ఏమన్నాడంటే, అన్నపూర్ణ శకుంతల 2 థియేటర్లు, అవి 2 థియేటర్ల మీద మేము 8 ఆటలు ఆడితే 8 షోస్కి మ్యాక్సిమం 100 మంది కంటే రావటం లేదని చెప్పాడు ఆయన. ఓపెన్, అది యూట్యూబ్లో ఉంది ఆయన బయట. అంటే 8 షోస్కి 100 మంది అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక షోకి 10 మంది కూడా చాలట్లేదు అక్కడ యావరేజ్. ఇది కండిషన్. జనాలు థియేటర్లకు వెళ్ళటం అనేది మానేశారు. అంటే థియేటర్లు ఎక్స్పెన్సివ్గా మారటం కారణం అని చెప్తున్నారు, కానీ అది మాత్రమే కాదు. టిక్కెట్ల రేట్లు తగ్గిస్తే జనం పెడతారంటున్నారు. టిక్కెట్ల రేట్లు కాదు, స్నాక్స్ రేట్లు కూడా తగ్గించాల్సి ఉంటుంది మల్టీప్లెక్స్లో ఆడియన్స్ ఫ్రెండ్లీ చేయాలంటే. అంటే కర్ణాటకలో 200 ఉంటుంది అన్నిటిలోనూ అంటున్నారు. సో అదే ఇక్కడ కూడా అప్లై అవుతే ఏమీ కాదండి, 200 కాదు, 112 రూపాయలకు కూడా సినిమాలు చూపించారు మల్టీప్లెక్స్లో. ఇక్కడ కూడా 112 రూపాయలకు టిక్కెట్లు అమ్మిన సినిమాలు కూడా ఉన్నాయి. కానీ 112 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని థియేటర్లోకి వెళ్ళినట్టు 500 పెట్టి పాప్కార్న్ కొనలేడు కదా. అది తేడా. ఇప్పుడు పిల్లలతో ఫ్యామిలీతో వెళ్ళిన వాళ్ళు 112 రూపాయలను ఉత్సాహంగా టికెట్లు కొన్న తర్వాత లోపలికి వెళ్తే 1000 రూపాయల నుంచి 1500 వరకు ఖర్చు అయిపోతుంది అక్కడ. ఇది భయం. ఈ టిక్కెట్ల రేట్లు తగ్గింపు మీద శ్రద్ధ పెట్టేవాళ్ళు స్నాక్స్ రేట్లు తగ్గింపు మీద ఎందుకు శ్రద్ధ పెట్టరు? అంటే ఆ ఏరియాలోకి వెళ్ళడానికి ఇబ్బందులు ఉండేవాళ్ళు. ఎంఆర్పి ప్రకారం అమ్మాలనే కండిషన్ ఎందుకు ఇంప్లిమెంట్ కావడం లేదు లోపల? బయట 20 రూపాయలకు అమ్మేటువంటి వాటర్ బాటిల్ ఎందుకు 80 రూపాయలకు అమ్ముతున్నారు లోపల? దీని మీద ఎక్కడా ఘర్షణలు జరగవు. టిక్కెట్ల రేట్ అనేది అసలు ఇష్యూ కాదు. ఒకప్పుడు టిక్కెట్ రేట్లో 4వ వంతు స్నాక్స్ రేట్లు ఉండేవి. ఇప్పుడు స్నాక్స్ రేట్లలో 4వ వంతు టిక్కెట్ రేట్ ఉంటుంది. ఇది సమస్య. సరే, ఇది వాడు ఏం చెప్తారు, మల్టీప్లెక్స్ ఐడియాలజీ ఏమిటి? మేము ఒక ఎక్స్పీరియన్స్ కోసం పెట్టాము. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు, దీంతో పాటు అనేక వ్యవహారాలు ఉంటాయి అక్కడ.
ఈ వ్యవహారాలన్నిటి మధ్య సినిమా. కాబట్టి ఆ ఆడియన్స్ వేరు, ఆ జాతి వేరు, వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టే పద్ధతి వేరు. అది కన్జ్యూమరిస్టిక్ సొసైటీ తాలూకా కస్టమర్లు ఉంటారు అక్కడ, వాళ్ళు ఖర్చు పెడతారు. కానీ ఈ సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ అక్కడికి వెళ్ళి ఖర్చు పెట్టాలంటే వీళ్ళ వల్ల ఏ పని కాదు. అందుకని ₹200 టికెట్లు చేస్తే ఏదో ప్రపంచం మారిపోతుంది అనేది భ్రమ. 200 కాదు 500 పెట్టైనా సినిమా చూసేవాళ్ళు. థియేటర్ ఒకటే శరణ్యం అయి ఉంటే. కానీ కంటెంట్ అవైలబిలిటీ పెరిగింది. ఓటీటీల దాకా కూడా ఆగక్కర్లేదు. సినిమా షో పడిన గంటలో మీకు ఆ కంటెంట్ అవైలబిలిటీ వచ్చాక డౌన్లోడ్ చేసుకుని చూస్తున్నారు హాయిగా. ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాలి అనవసరంగా అనే మూడ్లోకి ఈ సెక్షన్ వెళ్ళిపోయింది. ఓకే. అందుకని ఎంత కష్టపడ్డా ఏ హీరో సినిమాకైనా 3వ రోజు నుంచి 15 మందో 20 మందో థియేటర్లో కనిపిస్తున్నారు. అది ఏ సినిమా అయినా. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి కన్నప్ప పరిస్థితి అదే, కుబేరా పరిస్థితి కూడా అదే. హరిహర వీరమల్ల పరిస్థితి ఏంటంటారు మరి? హరిహర వీరమల్లు కూడా మొదటి 3 రోజులు హడావిడి ఉండొచ్చు, పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి క్రేజ్ రీత్యా. అది కూడా తెలుగు మార్కెట్లో మాత్రమే. కర్ణాటకలో కొంతమేరకు 2-3 రోజులు ప్రభావం చూపించవచ్చు. తమిళనాడులో కూడా కొంతమేరకు 1 రోజు 2 రోజులే, అది కూడా. 3వ రోజు ప్రభావం అది తెలుగు రాష్ట్రాల్లోనూ అదేవిధంగా కర్ణాటకలో చూపించవచ్చు, కానీ మిగిలిన ప్రాంతాల్లో చూపించబోయే ప్రభావం ఏమీ ఉండదు. ఓకే. అంటే ట్రైలర్ రిలీజ్ తర్వాత ఏమైనా ఎక్స్పెక్టేషన్ మారిందంటారా? ఏమీ లేదండి. అదొక ఫండమెంటల్ సినిమా. ఫండమెంటల్ సినిమా అంటే అదొక జాతీయవాద ఫార్ములాతో తీసినటువంటి సినిమా. పండగ సాయన్న స్టోరీ కాపీ చేశారని కూడా విమర్శలు. పండగ సాయన్న కథ ఇవన్నీ కాదండి, రకరకాలు చెప్తున్నారు వాళ్ళు. ఎన్టీఆర్ ఎంజీఆర్ కథలు ఉన్నాయి దీనిలో అని చెప్పారు నిన్న జ్యోతికృష్ణ మాట్లాడుతూ. ఎన్టీఆర్ ఎంజీఆర్ ఐడియాలజీకి హరిహర వీరమల్ల ఐడియాలజీకి చాలా తేడా ఉంది. నక్కకి నక్కలోకానికి ఉన్నటువంటి తేడా ఉంది అక్కడ. అంటే విషయం ఏమిటంటే వాళ్ళు ద్రవిడ సిద్ధాంతంతో బతికారు ఎన్టీఆర్ ఎంజీఆర్. ఇది యాంటీ ద్రవిడ సిద్ధాంతం. ఇది ఆర్య మతానికి ఆర్య పార్టీలకి సరెండర్ అయిపోయి తీసిన సినిమా. జాతీయవాద ఫార్ములా సినిమా అది. అందుకని వాళ్ళు రకరకాల స్పెక్యులేషన్స్ క్రియేట్ చేద్దామని ట్రై చేస్తున్నారు, కానీ వర్కౌట్ అవ్వదు అది. ఆ ఫార్ములా ఆల్రెడీ తెలుసు, జనాలు అనేక సినిమాలు చూస్తున్నారు ఆ ఫార్ములాలో. ఇక్కడ పవన్ కళ్యాణ్ పెర్ఫామ్ చేస్తాడు అంతే. ముస్లిం రాజుల పరిపాలనలో హిందువుల జీవితాలు చాలా దారుణంగా ఉన్నాయి అనేది చెప్పడం కోసం తీసిన సినిమా అది. నిజంగానే ఆ స్థాయిలో జీవితాలు ఉండుంటే, అంటే విపరీతంగా మత మార్పిడులు జరిగాయి ఇవన్నీ చెప్తారు అందులో. నిజంగా అదే అయితే 1000 సంవత్సరాల పైన పరిపాలించారు వాళ్ళు. 200 సంవత్సరాల పైన క్రైస్తవ పాలన నడిచింది ఈ దేశంలో. ఒక్క హిందువు బతకూడదు, ఇక్కడ మిగలకూడదు. కానీ ఇప్పటికీ హిందువులే మెజారిటీగా ఉన్నారు. అంటే వీళ్ళు చెప్పినంత క్రూయల్గా లేరనే కదా అర్థం. రెండోది, ఈ సినిమాకి సంబంధించి అనేక డొల్లతనాలు ఉన్నాయి. ఏమాత్రము అధ్యయనం చేయకుండా చేసిన సినిమా అది. ఇక్కడ ఉన్నటువంటి గోల్కొండ నవాబుల కాలం నాటి కథ అని చెప్తున్నారు. గోల్కొండ నవాబుల కాలంలో చార్మినార్ లేదు. ఆ సినిమా ట్రైలర్ నిండా చార్మినారే కనిపించింది. మరి అది ఎలా జస్టిఫై చేసుకున్నారో వాళ్ళకే తెలియాలి. రెండోది, ఔరంగజేబుకి బానిసగా ఎప్పుడూ గోల్కొండ నవాబు లేడు. ఔరంగజేబు ఎక్కడ ఈ పీఠభూమి మీద కన్నేసి కూర్చున్నాడు మహారాష్ట్రలో. ఎందుకు చచ్చిపోయాడు అక్కడ? ఆయన దక్షిణాపథాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవడం కోసం యుద్ధాలు చేశాడు. ఆ యుద్ధాలు చేసిన వాళ్ళలో వీళ్ళు ఉన్నారు, గోల్కొండ నవాబులు కూడా ఉన్నారు. వీళ్ళ మతం ఒకటే కావచ్చు, కానీ వీళ్ళిద్దరి మధ్య శత్రుత్వం ఉంది. ఔరంగజేబు గోల్కొండలో మసీదులు కూల్చాడు. అది ఎవరికి మాట్లాడరు, ఈ సినిమాలో మాట్లాడరు ఆ విషయం. ఇది హైదరాబాద్ వాళ్ళందరికీ తెలుసు. గోల్కొండ నవాబుల మీద ఔరంగజేబు చేసినటువంటి దౌర్జన్యం గురించి అందరికీ తెలుసు. కానీ వీళ్ళు ఆ ట్రైలర్లో చాలా ఓపెన్గా ఒక మాట ఉంది. ఢిల్లీ నవాబుకి వీళ్ళు తొత్తులు, బానిసలు. వీళ్ళ కింద ఇక్కడ దొరలు బానిసత్వంలో లేరు. తెలంగాణ సాయుధ పోరాటం కూడా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కూడా దొరతనానికి వ్యతిరేకంగా జరిగింది, కానీ నిజాం నవాబుకి వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదది.
అలా చెప్పే ప్రయత్నం చేస్తారు. అలా రజాకార్ అని ఆ మధ్య ఒక సినిమా వచ్చింది. అందులో ఇదే తప్పు దొర్లింది, జనం తిరస్కరించారు. ఇప్పుడు ఇది ఇంకో రజాకార్ ఫైల్సే, అంతకుమించి ఏమీ కాదు. ఓకే. పవన్ కళ్యాణ్ చేస్తున్న రజాకార్ ఫైల్స్ సినిమానే హరిహర వీరమల్లు. కాబట్టి ఇప్పుడు రజాకార్ సినిమా ఎలా తిరస్కరణకు గురైందో ఈ సినిమా కూడా అలాగే తిరస్కరణకు గురవ్వబోతోంది. ఓకే. ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి ఆ సినిమాలో. కేవలం పవన్ కళ్యాణ్ క్రేజ్ ఒకరోజు 2 రోజులు నడిపించవచ్చు ఆ సినిమాని. 3వ రోజు నుంచి ఆ సినిమా పరిస్థితి అగమ్య గోచరమే. ఓకే. నెక్స్ట్ అంటే 1 వీక్లో కింగ్డమ్ ఉంది. విజయ్ దేవరకొండ కూడా ఎప్పటి నుంచో ఒక హిట్ కొట్టాలని బాగా ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఏమైనా కంబ్యాక్ అవ్వచ్చు అంటారా? అంటే ఆ డైరెక్టర్ మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది ప్రపంచానికి. రెండోది ఆ తీసుకున్న కథ ఏమిటి అనేది. అంటే జీవి అమరేశ్వరరావు అనే రైటరు చాలా కాలం క్రితం జ్వాలాసింహాసనం అని ఒక నవల రాశాడు. ఇది తమిళ ఈలం నేపథ్యంలో, అంటే శ్రీలంకలో తమిళులకు ప్రత్యేక దేశం కావాలి అనే నినాదంతో మొదలైనటువంటి వేర్పాటువాద ఉద్యమం అనండి, జాతీయ పోరాటం, ఒక జాతి పోరాటం జరిగింది. జాతీయ కాదు, జాతి పోరాటమే. ఒక నేషనాలిటీ క్వశ్చన్ ముందుకు వచ్చింది అక్కడ. ఆ నేషనాలిటీ క్వశ్చన్ నేపథ్యంలో జరిగినటువంటి ఒక ఉద్యమం, ఆ ఉద్యమం తాలూకా కథ ఆ జ్వాలాసింహాసనం. ఆ ఎలిమెంట్స్తో ఈ సినిమా రూపొందుతోందని చెప్తున్నారు. ఓకే. ఏమిటి అనే దానిలో క్లారిటీలు లేవు. ఇవన్నీ బయటకు వచ్చినటువంటి వార్తలు మాత్రమే. ఒకవేళ అదే ఎలిమెంట్ అయి ఉంటే దాని మీద కొంత క్యూరియాసిటీ ఉంది ప్రపంచానికి. అది వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి టాపిక్స్ హ్యాండిల్ చేయగల సమర్థత ఆ డైరెక్టర్కి ఉంది, పెర్ఫామ్ చేయగలిగిన కెపాసిటీ ఆ హీరోకి ఉంది. సో అది వర్కౌట్ అయ్యే సినిమా లాగానే కనిపిస్తోంది ఓకే. కింగ్డమ్. ఆ తర్వాత వచ్చేటువంటి కూలీ వార్ 2. సో వార్ 2 అంటే డబ్బింగ్ సినిమాలు అనేది చూడొచ్చు అంటారా వార్ 2ని కూడా? అంటే వార్ 2లో ఒక రకంగా అది హృతిక్ రోషన్ విలన్గా, ఎన్టీఆర్ హీరోగా కనిపించబోయే అవకాశం ఉన్నటువంటి కథగా అనిపిస్తోంది. ఓకే. హృతిక్ రోషన్ విలన్ గానా? హృతిక్ రోషన్ విలన్గా కనిపించే అవకాశం ఉందనేది మనకు ట్రైలర్ నుంచే అర్థమవుతోంది. ఓకే. అంటే ఒక మిషన్ మీద అపాయింట్ అయినటువంటి స్పై అవతల వాళ్ళతో కొల్యూడైపోతే అతను ప్రమాదకరంగా మారినప్పుడు అతన్ని కంట్రోల్ చేయడానికి, అతన్ని ఏ మిషన్ మీద పంపించారో ఆ మిషన్ కంప్లీట్ చేయడానికి వెళ్ళినటువంటి రెండో ఏజెంట్ కథగా ఇది కనిపిస్తోంది. ఇది 3వ భాగానికి కూడా కొనసాగుతుంది కాన్ఫ్లిక్ట్. సో ఇతని అభిమానితను, అంటే హృతిక్ రోషన్ని స్పైగా అభిమానించేటువంటి ఈ వ్యక్తి హృతిక్ రోషన్తో ఘర్షణ పడాల్సి రావటం అనే దగ్గర మనకు పాత పౌరాణిక కథలు ఉన్నాయి. కృష్ణార్జున యుద్ధము, అలాగే రామాంజనేయ యుద్ధము, ఇలాంటి అందులో ఉన్న సెంటిమెంట్ కూడా ఇందులో పెడతారు. ఆ పౌరాణిక రెఫరెన్స్లు కూడా ఉంటాయి దీనిలో వార్ 2లో. ఇవన్నీ పెట్టి ఒక సెంటిమెంటల్ యాక్షన్ డ్రామాగా నడుస్తుంది. అది స్పై స్టోరీస్ కూడా దీనిలో లింక్ అయి ఉంటాయి కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ అది. ఓకే. సో కానీ ఇక్కడ ఇప్పుడు 2 సినిమాలు డబ్బింగ్ సినిమాలు అనుకోవచ్చా? కూలీ వార్ 2 అంతే. డబ్బింగ్ సినిమా అంటే ఇప్పుడు డబ్బింగ్ సినిమాలు అనేవి లేవు. పాత రోజుల్లో డబ్బింగ్ సినిమాలు అనుకునేవాళ్ళం. ఇప్పుడు డబ్బింగ్ కాదు. ప్రతి సినిమా కూడా అది ఆ ప్రాంతం కోసం తీసిన సినిమాగానే కనిపించేలాగా దాన్ని డిజైన్ చేస్తున్నారు. ఇప్పుడు బాహుబలి సినిమా హిందీలో డబ్బింగ్ సినిమా అని మనం ఎందుకు అంటాం? అది పాన్ ఇండియా సినిమా అని చెప్పుకుంటున్నాంగా. ఓకే. కాబట్టి అది కూడా అటునుంచి వస్తున్న పాన్ ఇండియా సినిమా. ఇప్పుడు ఇటు నుంచి కింద నుంచి ఎలాగైతే సినిమాలు పైకి వెళ్తున్నాయో పైనుంచి కూడా కిందకు వస్తున్నాయిగా. హాలీవుడ్ సినిమాలు కూడా తెలుగులో వస్తున్నాయిగా, మన దగ్గర చూస్తున్నాం కదా. కాబట్టి మార్కెట్ని వెతుక్కుంటూ వీళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు దిగుతున్నారు. ఈ ప్రయాణంలో కొంచెం సీరియస్గా దృష్టి పెట్టి తీస్తున్నటువంటి సినిమా వార్ 2. అందుకని అది ఖచ్చితంగా దాని ప్రత్యేకత దానికి ఉంది. దాని టార్గెట్ సౌత్ ఇండియా మార్కెట్ని క్యాప్చర్ చేయటం. అంటే తెలుగు రైట్సే వార్ 2కి 80 కోట్లు, కూలీకి 50 కోట్లు పెట్టి తీసుకున్నట్టు తెలుస్తుంది. వర్కౌట్ అవుతుందంటారా? అంటే 80 కోట్లు అనేది ఎన్టీఆర్ మార్కెట్ మీద పెట్టినటువంటి ప్రైస్. అది ఇప్పుడు ఆయన చేసినటువంటి దేవరా సినిమాకి 500 కోట్లు వచ్చాయి అనేది వాళ్ళు పోస్టర్ రిలీజ్ చేశారు. అంటే ఈ 500 కోట్లలో సౌత్ ఇండియన్ మార్కెట్ మాత్రమే ఉంది. హిందీలో అది భారీగా పెర్ఫామ్ చేయలే ఆ సినిమా.
అయినప్పటికీ 500 పోస్టర్ అయితే వేశారు వాళ్ళు. 500 కాకపోతే 400 అయినప్పటికీ ఈ 80 కోట్లతో కొనటం అనేది కొంతవరకు సేఫ్ గేమ్గానే వీళ్ళు భావిస్తున్నారు బయ్యర్లు. ఓకే. కానీ ఏ సినిమాకి ఇప్పుడు పూర్తి స్థాయి సాటిస్ఫాక్షన్ కలిగేలాగా బిజినెస్ జరగట్లేదు, ఇది వాస్తవం. అందుకని ఎవరు కూడా, ప్రతి ఒక్కరూ కూడా రిఫండబుల్ పద్ధతిలోనే రాసుకుంటున్నారు. నష్టం వస్తే డబ్బులు తిరిగి ఇవ్వాలి అనే అగ్రిమెంట్లో రాసుకుని అగ్రిమెంట్ చేసి డబ్బులు ఇస్తున్నారు. హరిహర వీరమల్లుకి జరిగిన కొద్దిపాటి వ్యాపారమైనా అలాగే జరిగింది, దీనికైనా అదే జరుగుతోంది వార్ 2కి, అలాగే కూలీకి కూడా. కాబట్టి వీటిలో అంటే రజనీకాంత్ సినిమాలు ఈ మధ్య పెర్ఫామ్ చేస్తున్నాయి బాగానే. కబాలీ కాలా టైంలో కొంత తగ్గింది కానీ ఇప్పుడు మళ్ళీ పెరిగింది. ఈ పెరిగిన దాంతోపాటు దానిలో నాగార్జున వీళ్ళు ఉన్నారు. ఇవన్నీ కలిపి దానికి ఒక ప్రైస్ ఫిక్స్ చేశారు. కానీ కూలీ అయినా అది కంటెంట్ బాగుండి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్లు ఇవన్నీ ఉన్నాయని విపరీతమైన హైప్ వస్తే మాత్రమే థియేటర్కి జనాలు వెళ్తారు. అందుకని థియేటర్కల్ రైట్స్ అనేది జస్ట్ నామినల్ అయిపోయింది. ఇప్పుడు ఓటీటీలకు అమ్ముకోవటానికి ఇక్కడ ఒక పాజిటివ్ ఒపీనియన్ వస్తే ఇది చూపించుకుని ఓటీటీలోను శాటిలైట్లోను బిజినెస్ చేసుకోవటం కోసం థియేటర్ రిలీజ్ వేస్తున్నారు. కానీ ఏమీ లేకపోయినా పర్లేదు, మేము జడ్జిమెంట్ మా పద్ధతిలో మేము చేసుకుంటాం ఒక కమిటీ వేసి అంటే కనుక అసలు థియేటర్ రిలీజులకు కూడా ఎవరు వెళ్ళరు. థియేటర్ని పట్టించుకోకుండా సినిమాలు వెళ్ళిపోతాయి. కాబట్టి ఓటీటీల పుణ్యమా అని థియేటర్లు బతుకుతున్నాయి అనుకోవాలి. ఇక్కడ ఒక పాజిటివ్ ఒపీనియన్ గ్రాప్ చేయడం కోసం థియేటర్లో వేస్తున్నారు సినిమాని, ఆ మేరకు నడుస్తాయి. ఓకే. అంటే ఇక నుంచి ఎవ్రీ మంత్ ఒక పెద్ద సినిమా ఉన్నట్టుంది రిలీజ్. సో దాని ప్రకారం థియేటర్స్కి ఆడియన్స్ రావడం, థియేటర్స్ వాళ్ళు కోరుకుంటున్నారు. థియేటర్లు మేము సర్వైవ్ అవ్వాలంటే పెద్ద హీరోల సినిమాలు కనీసం నెలకొకటి పడితే అది దాని ద్వారా జనరేట్ అయినటువంటి రెవెన్యూతో మేము స్టాఫ్ శాలరీస్ అవి పే చేసుకుంటాం. ఆ తర్వాత వచ్చిన చిన్న సినిమాలు ఆడినా ఆడకపోయినా, జనం వచ్చినా రాకపోయినా ఏదో మేము నడిపిస్తాం. అందుకని కనీసం నెలకి ఒక పెద్ద హీరో రిలీజ్ ఉండేలాగా ప్లాన్ చేయండి అని అడుగుతున్నారు వాళ్ళు. దాన్ని మరి మన్నిస్తే కొంతకాలం థియేటర్లు కొనసాగుతాయి. లేకపోతే ఆల్మోస్ట్ చాలా ఏరియాల్లో థియేటర్స్ వెళ్ళిపోయినాయి. చాలా సెంటర్లలో మెజారిటీ థియేటర్స్ లేవు ఇప్పుడు. ఒక ఆర్టీసీ క్రాస్ రోడ్స్ చూస్తే గతంలో ఉన్నన్ని సింగిల్ స్క్రీన్స్ ఇప్పుడు లేవు అక్కడ. సంధ్య 35mm 70mm నడుస్తుంది. తర్వాత ఇటు వచ్చేస్తే మీకు ఓడియన్ లేదు, 3 థియేటర్లు ఉండేవి, ఆ 3 లేవు ఇప్పుడు. మేబీ మల్టీప్లెక్స్ వస్తుందని చెప్తున్నారు. దాని ఎదుర్కొండా సుదర్శన్ 35mm ఉంది కానీ 70mm లేదు. ఇలా ఇంకొంచెం ముందుకెళ్తే శ్రీనివాస వెంకటేశ్వర థియేటర్స్ లేవు, ఆ పక్కన ఇంకో థియేటర్ ఉండేది అది లేదు. ఇక్కడ వస్తే సప్తగిరి ఇలాంటి థియేటర్ ఏదో ఒకటి ఆడుతోంది, దాని పక్కన ఉండే సుభాష్ అనే థియేటర్ వెళ్ళిపోయింది. మయూరి థియేటర్ లేదు ఇప్పుడు. కాబట్టి ఇదే కండిషన్ ప్రతి చోట ఉంది. విజయవాడ లాంటి చోట్ల కూడా అన్నపూర్ణ, శకుంతల మూతపడిపోయినాయి, అప్సరా థియేటర్ మూతపడిపోయింది, జైహింద్ టాకీస్ మూతపడిపోయింది. కీలకమైన సెంటర్, సినిమా సెంటర్గా చెప్పుకున్న చోట ఇప్పుడు స్వర్ణ ప్యాలెస్ అనే పేరుతో మల్టీప్లెక్స్ తరహాలో నడిపిస్తున్నటువంటి 3 స్క్రీన్స్ మాత్రమే ఉన్నాయి. మిగిలిన సింగిల్ స్క్రీన్స్ అన్నీ మూతపడిపోయినాయి. ఇది కండిషన్. ఈ కండిషన్లో ఈ సినిమాలు థియేటర్కల్ రైట్స్ ఏ ధరలకి కొనుక్కున్నా ఆ ఉన్న థియేటర్లన్నీ అలా నడిపించే పరిస్థితి ఉంటుంది అంతే. ఓకే. అంటే కూలీ, వార్ 2 ఈ 2 మూవీస్లో ఏ మూవీకి భారీగా ఓపెనింగ్స్ కానీ బాగా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ కానీ ఎక్కువ కనిపిస్తుంది మీకు? వార్ 2కి కొంచెం ఎడ్జ్ ఉంటుంది. ఓకే. వార్ 2కి ఎడ్జ్ ఉంటుంది కూలీతో పోలిస్తే. ఓకే. హరిహర వీరమల్లు పెద్దగా పెర్ఫామ్ చేసే సినిమాగా అనిపించడం లేదు. ఓకే. సో ఈ 3 సినిమాల మీద పోలిస్తే వార్ 2 కొంత ఎడ్జ్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఓకే. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.